నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. వాట్సాప్ కి గట్టి పోటీనిచ్చే మేడ్ ఇన్ ఇండియా యాప్ వచ్చేసింది. వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇటు ఆండ్రాయిడ్ అటు యాపిల్ ఫోన్లలో నంబర్ 1 మెసేజింగ్ యాప్ గా రికార్డులకు ఎక్కింది. ఆ యాప్ పేరే ఆర్ఐ, అంటే ముచ్చట లేదా మాట్లాడుకోవటం అని అర్థం. పూర్తిగా మన దేశీ చాటింగ్ యాప్ ఇది. తమిళనాడుకు చెందిన జోహో అనే సంస్థ ఈ యాప్ ని రూపొందించింది. వాస్తవానికి ఇది 2021 జనవరిలోనే సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చినా అంతగా జనాల్లోకి వెళ్ళలేదు. కానీ దానికి మరిన్ని హంగులు అద్ది ఈ ఏడాది సెప్టెంబర్లో మళ్ళీ కొత్తగా లాంచ్ చేశారు. తొలుత యాపిల్ ఫోన్లలోనే ఇది ఎంట్రీ ఇవ్వటం విశేషం. గత నెల 22న యాపిల్ వర్షన్ ఆర్ఐని లాంచ్ చేయగా ఆండ్రాయిడ్ వెర్షన్ ని 28న సరికొత్తగా తీసుకొచ్చారు. అలా కొద్ది రోజుల్లోనే 75 లక్షల మందికి పైగా ఆర్ఐ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని యూజర్లుగా మారిపోయారు. ఎక్కువగా ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచే డౌన్లోడ్స్ ఉండటం విశేషం. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లలో 50 లక్షల మందికి పైగా, యాపిల్ యూజర్లైతే 25 లక్షల మందికి పైగా ఈ యాప్ ని ఇప్పటి వరకు డౌన్లోడ్ చేశారు. అయితే ఈ 2 రోజులు కూడా కలుపుకుంటే మరొక 10 లక్షల మంది కూడా యాడ్ అయి ఉంటారు. తొలుత ఒక వారం పాటు రోజు 3000 డౌన్లోడ్స్ మాత్రమే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య రోజు సగటున 4 లక్షలకు పైగా ఉంటోంది. వాట్సాప్ కి పోటీగా స్నాప్చాట్, టెలిగ్రామ్ లాంటి యాప్స్ వచ్చినా కూడా వాట్సాప్ ని మాత్రం అవి దాటి ముందుకు వెళ్ళలేకపోయాయి. కానీ ఆర్ఐ మాత్రం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. వాట్సాప్ సహా మిగతా అన్ని మెసేజింగ్ యాప్లను తలదన్ని ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో నంబర్ 1 యాప్ గా దూసుకువెళ్తోంది. ఇప్పటికే ఉన్న మెసేజింగ్ యాప్స్లలో లేని సౌకర్యాలు, ఫీచర్స్ ఇందులో ఉండటం వల్ల ఇంతలా క్రేజ్ వచ్చిందని టెక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వాట్సాప్ లాంటి మెసేజింగ్ యాప్స్ ని వాడాలంటే నెట్ స్పీడ్ ఎక్కువగా ఉండాలి, అలాగే నెట్ క్వాలిటీ ఉండాలి. అది కూడా పాత వర్షన్ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో పనిచేయదు. మారుమూల ప్రాంతాల్లో చాలా మందికి అడ్వాన్స్డ్ ఫోన్లు ఉండటం లేదు. దీంతో చాలా మంది ఈ మెసేజింగ్ యాప్తో గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ ని ఆర్ఐ భర్తీ చేస్తోంది. మామూలు వర్షన్, బడ్జెట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ పనిచేసేలాగా ఆర్ఐని జోహో రూపొందించింది. దీన్ని వాడేందుకు 5G లేదా 4G నెట్ కూడా అవసరం లేదు. నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్నా కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా మెసేజ్లు పంపుకోవచ్చు. ఫోటోలు, డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవాలన్నా, సెండ్ చేయాలన్నా డేటా అనేది చాలా అవసరం. అది కూడా పెద్దగా దీంట్లో అవసరం లేదు. లో కనెక్టివిటీలోనూ వాటిని ఈజీగా షేర్ చేసుకోవచ్చు. అలాగే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇక వాట్సాప్, టెలిగ్రామ్ లో లేని ఒక యూనిక్ ఫీచర్ కూడా ఆర్ఐ వైపు యూజర్లను ఆకర్షించేలా చేసింది. ఇదే ఆండ్రాయిడ్ టీవీ ఆప్షన్. ఇప్పటివరకు వాట్సాప్ లో కేవలం వెబ్ బ్రౌజర్ కి కనెక్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. కానీ ఆర్ఐలో మాత్రం టీవీకి కూడా కనెక్ట్ చేసుకునేలాగా అదనపు ఫీచర్ ని తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ టీవీ ఆప్షన్ ని ఇచ్చి నేరుగా టీవీకి కనెక్ట్ చేసుకునేలా హంగుల్ని అద్దారు. ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు యాపిల్ ఫోన్లలోనూ ఈ సౌకర్యం ఉండటం ప్లస్ పాయింట్ గా మారింది. ఇటు ఈ మెసేజింగ్ యాప్ లోనే జూమ్ ధర మీటింగ్లను కూడా నిర్వహించుకునే మరొక ఆప్షన్ కూడా ఉంది. ఇప్పటిదాకా వాట్సాప్ సహా ఏ మెసేజింగ్ యాప్ లో కూడా ఈ ఫీచర్ లేదు. ఆర్ఐని తీసుకొచ్చిన జోహో సంస్థ మరిన్ని ప్రోడక్ట్లని తీసుకొచ్చింది. జోహో ఉలా, జోహో మెయిల్, బాస్ ఓఎస్, ఇండస్ యాప్ స్టోర్ లాంటి మరిన్ని ప్రోడక్ట్స్ ని అభివృద్ధి చేసింది. మన దేశ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్ఐతో పాటు వీటిని కూడా రూపొందించింది. ఇక ప్రైవసీకి కూడా పెద్దపీట వేసింది. యూజర్ల వ్యక్తిగత సమాచారం చోరీ కాకుండా అత్యంత కట్టుదిట్టంగా డెవలప్ చేసింది. దేశంలోని అన్ని భాషలను సపోర్ట్ చేసేలా ఈ యాప్ ని రూపొందించింది. ఇంటర్నేషనల్ సంస్థలకు ఏ మాత్రం తీసిపోకుండా వీటిని ఆ సంస్థ తయారు చేయటం విశేషం.